ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ మద్యం కుటీర పరిశ్రమలా మారిపోయింది. చిత్తూరు జిల్లా తంబాలపల్లి మొలక చెరువులో అతిపెద్ద అక్రమ కల్తీ మద్యం తయారీ కేంద్రం బయటపడింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ అక్రమ కల్తీ మద్యం మూలాల కోసం ఎక్సైజ్ శాఖ అధికారులు కూపీ లాగుతున్నారు. తంబాలపల్లి లింక్ అమరావతి రాజధాని ప్రాంతంలో బెజవాడ శివారు ఇబ్రహీంపట్నంలో అతిపెద్ద కుటీరం బయటపడింది. ఎక్సైజ్ శాఖ అధికారులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇబ్రహీంపట్నంలో ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ యజమాని ఆధ్వర్యంలో ఈ కుటీరం నడుస్తుందని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. బయట పేరు పెస్టిసైడ్ గూడంగా ఉంటుంది. లోపల మాత్రం కళ్ళు చెదిరే మద్యం తయారు చేసే పరికరాలు, లిక్కర్ లేబుల్స్, ప్రముఖ కంపెనీల లేబుల్స్ ఉన్నాయి. వేల లీటర్లో స్పిరిట్ క్యారమిల్ డబ్బాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ మద్యం తయారు చేసేందుకు ప్రత్యేకమైన కుటీర పరిశ్రమను ఏర్పాటు చేసుకున్నాడు అద్దేపల్లి జనార్దన్ రావు. ఖాళీ సీసాలు, ప్లాస్టిక్ బాటిల్స్ లక్షల సంఖ్యలో ఉన్నాయి. స్పిరిట్తో నింపిన డబ్బాలను, ప్యాకింగ్ మిషనరీలను, ఖాళీ సీసాలను ఎక్సైజ్ శాఖ అధికారులు సీజ్ చేశారు. ఈ ప్యాకింగ్ అంతా ఇక్కడి నుండి తయారు చేసి పంపిస్తున్నాడని ఎక్సైజ్ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ములకల చెరువు సైతం ఈ ఇబ్రహీంపట్నం నుండి మద్యం సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ గూడెంకి సంబంధించిన అద్దేపల్లి జనార్దన్ రావు సోదరుని అదుపులోకి తీసుకున్నా అని ఎక్సైజ్ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. యజమాని జనార్దన్ రావు పరారీలో ఉన్నారని తెలిపారు. ఇటువంటి కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ఇటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అన్నమయ్య జిల్లాలో మొలకల చెరువు ప్రాంతంలో మనకి గత అక్కడ ఈ రెక్టిఫైడ్ స్పిరిట్తో తర్వాత మాల్ట్, క్యారమిల్ ఇవన్నీ తీసుకొచ్చి అక్కడ అక్రమ మద్యం తయారు చేయడం బయటపడింది. అక్కడ ఈ జనార్దన్ రావు ఇబ్రహీంపట్నం చెందిన వ్యక్తి అక్కడ ఈ దీంట్లో A1గా ఉండడం అక్కడ గుర్తించడం జరిగింది. ఆ తర్వాత మనం ఇక్కడ కూడా ఉండే అవకాశం ఉండడంతో మనం ఇవన్నీ వెరిఫై చేయడం, ఇక్కడ కూడా మనం ఇన్వెస్టిగేట్ చేసి మా సమాచారం సేకరించడం జరిగింది. గత 3 రోజులుగా దీని మీద వర్కౌట్ చేయడము, వేరు ప్రాంతాలు మనం రైడ్ చేయడము ఇవన్నీ జరిగింది. అలాగే వీళ్ళకి సంబంధించిన బార్ ఏఎన్ఆర్ బార్ ఇబ్రహీంపట్నం కూడా మనం మూసివేయడం జరిగింది. ఆ తర్వాత మాకు ఈరోజు వచ్చిన సమాచారం ప్రకారము ఇక్కడ ఈ గోడౌన్లో రైడ్ చేయగా మనకి తయారు కాబడిన లిక్కర్ అంటే మాల్ట్, విస్కీని పూర్తి స్థాయిలో అక్కడే తయారు చేసి ఇక్కడికి క్యాన్ల ద్వారా పంపించడం జరిగింది. అలాగే కొన్ని బాటిల్స్లో కూడా నింపి అక్కడి నుంచి పంపించడం జరిగింది. వీటితో పాటు అక్కడి నుంచి వీళ్ళకి ఎంటీ బాటిల్స్, తర్వాత లేబుల్స్ ఇవన్నీ కూడా అక్కడి నుంచి సరఫరా చేసినట్లు ఇక్కడ ఈ గోడౌన్లో దాచినట్లు మాకు సమాచారం అందడంతో మేము ఇప్పుడు రైడ్ నిర్వహించడం జరిగింది. ఇంకా ఇదంతా కలిపి ఎంత ఉందో ఏంటనేది పూర్తి వివరాలు మేము ఇన్వెంటరీ చేసి మీకు ఫర్దర్గా ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఏంటి వివరాలన్నీ ఒకసారి ఇంటరాగేషన్ ఇవన్నీ పూర్తయిన తర్వాత మేము ఇన్వెస్టిగేషన్లో మీకు అన్ని విషయాలు తదుపరి మళ్ళీ తెలియజేయగలుగుతాం. ఈ ఏఎన్ఆర్ బార్కి చెందిన జనార్దన్ రావు గారికి సంబంధించిన వాడి బ్రదర్ ప్రస్తుతం మా అదుపులో ఉన్నారు. వారిని కూడా మేము ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు ఫర్దర్ వివరాలు ఆయన దగ్గర రాబట్టి మీకు తెలియజేయడం జరుగుతుంది. అదే ఇక్కడ మనకి లిక్కర్, స్పురియస్ లిక్కర్ తయారీకి సంబంధించిన బ్లెండ్ దొరికింది. ఈ క్యాన్స్లో స్టోర్ చేసి ఉన్నారు. ప్లాస్టిక్ పెట్ బాటిల్స్, ఎంటీ బాటిల్స్ దొరికినాయి. ఆ బాటిల్స్లో ఈ బ్లెండ్ని ఫిల్అప్ చేసేసి వాటిని బాటిలింగ్ చేయడానికి ఒక మిషన్ ఉంది. దీన్ని చేసిన తర్వాత ఈ నకిలీ లేబుల్స్ ఉన్నాయి. ఆ లేబుల్స్ని వాటికి అంటించేసి ఇదంతా కూడా యాజ్ ఇఫ్ ఒరిజినల్ లిక్కర్ లాగా భ్రమించే విధంగా తయారు చేసి దాన్ని మళ్ళీ సర్క్యులేషన్లోకి తీసుకొస్తారు. దీనికి కొనసాగింపే, ఆ కేసు కొనసాగింపే ఈ సీజర్స్. అది మనకి లైసెన్సీకి జనార్దన్ రావు అనే లైసెన్సీకి సంబంధించిన బ్రదర్ ఉన్నారు. ఆయన్ని మనం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం.